న్యూఢిల్లీలో విమానం దిగే లోపునే ఈ యొక్క చైనా మన మీద యుద్ధాన్ని ప్రకటించింది ఆ రోజు. ఇవాళ తప్పనిసరిగా చైనాతో స్నేహం అయితే తప్పనిసరి. ట్రంప్ తీసుకున్నటువంటి 50% సుంకం ఏదైతే ఉందో తాత్కాలికం, వీటి వలన ఏదో నష్టం జరుగుతుంది అనేటువంటి అవకాశం లేదు. ఆత్మ నిర్భర్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరువవుతున్న క్షణాలివి. అయితే కొన్ని పరిణామాల కారణంగా మళ్ళీ చిరకాల శత్రువు చైనాతో దోస్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి గల కారణాలేంటో మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడు, కొన్ని కారణాల వల్ల వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది అనేది అందరికీ విదితమైన విషయమే. కానీ చైనాతో మున్ముందు ఏ విధంగా ఉండాలి అనే అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మనకు మరిన్ని విషయాలు అందజేసేందుకు ప్రముఖ కార్మిక సంఘం నాయకులు కర్రా భవానీశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మనుషులు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు భారతదేశం చేస్తున్న విదేశాంగ విధానం విషయంలో ముఖ్యంగా చైనాతో దోస్తీ కట్టడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? చైనాతో సంబంధాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకన్నట్టయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత, మనకి 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాల్లోనే చైనా మనని అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా 1962లో మన ప్రధాని నెహ్రూ గారు బీజింగ్ వెళ్ళినప్పుడు చైనా నాయకులతో మాట్లాడి, వారు చైనా నుంచి బయలుదేరి బీజింగ్ నుంచి న్యూఢిల్లీలో విమానం దిగే లోపునే ఈ యొక్క చైనా మన మీద యుద్ధాన్ని ప్రకటించింది ఆ రోజు. అందువలన చైనా వాళ్ళ మాటల విషయంలో మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఆ రోజున జరిగినటువంటి పరిణామాల్లో కొద్ది గంటల్లో మన దేశం మీదకి దండయాత్ర జరగడం, ఈ విషయాలన్నింటినీ కానీ మనం ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే చైనా విషయంలో అతి జాగ్రత్త వహించవలసిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాము. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో కూడా చైనా మన భూభాగం మీదకి ఈ విధంగా దాడి చేయడము, మన సైనికుల మీద అటాక్ చేయడం, ఇలాంటివి జరిగాయి. సో ఇవాళ ఏదైనప్పటికీ చైనా, భారతదేశం ఈ రెండు ప్రపంచంలో అతి విస్తృత స్థాయిలో జనాభా గల దేశాలు, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా. ఇవాళ పారిశ్రామికంగా చైనా అభివృద్ధి చెందింది, అలాగే భారతదేశం ఆల్మోస్ట్ అభివృద్ధి చెందిందనే చెప్పవచ్చు. ఈ స్థాయిలో ఇవాళ భారత చైనా సంబంధాలు నిజంగానే కానీ వాళ్ళలో మార్పు వచ్చి భారతదేశంతో కానీ స్నేహానికి మాత్రం వాళ్ళు హస్తం చాస్తే తప్పనిసరిగా మనం దాన్ని స్వీకరించడం తప్పు లేదు. అయితే ఏదైనప్పటికీ ఇంతకు మునుపు జరిగినటువంటి చరిత్రలో జరిగినటువంటి సంఘటనని దృష్టిలో పెట్టుకుని భారతదేశం అనేటువంటిది ఒక జాగ్రత్త తీసుకోవడం అనేది మాత్రం ముఖ్యం. రెండోది ఏంటంటే, ఇవాళ మన దేశానికి ఒక సుస్థిరమైనటువంటి నాయకత్వం ఉంది, నాయకుడు ఉన్నారు. ఇవాళ ఉండేటువంటి ప్రధాని మోడీ గారు, ఆయనకి ప్రపంచ దేశాలతోటి ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైనటువంటి స్నేహాన్ని మనం అందుకోవాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి స్నేహాన్ని మనం అందజేయాలి, ఇలాంటి విషయాలు ఆరితేరినటువంటి వ్యక్తి. అందువలన ఇవాళ తప్పనిసరిగా చైనాతో స్నేహం అయితే తప్పనిసరి. అయితే దాని విషయంలో జాగ్రత్తగా ఉంటూ మాత్రం ఈ యొక్క స్నేహం విషయంలో మనం ముందడుగు వేస్తే బాగుంటుంది. సార్, ఒకవైపు మనం అమెరికాతో ఇటీవల కాలంలో ఏర్పడ్డ విభేదాలు ఏవైతే ఉన్నాయో, ఈ నేపథ్యంలో చైనాకు మనం దగ్గర అవుతున్నాం. అంటే పొరుగున ఉన్న చైనాతో సత్సంబంధాలు నెలకొల్పడం, పొరుగున ఉన్న దేశాన్ని మనం దగ్గర అవడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ముఖ్యంగా ఆసియాలో అయినట్టయితే చైనా అండ్ భారత్, ఇందాకలా నేను చెప్పినట్టుగా చాలా జనాభా సాంద్రత కలిగినటువంటివి, తెలివైన దేశాలు, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అయితే ఇందులో ఏంటంటే ఎవరి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి అనేటైతే, ఏదైనప్పటికీ ముందర మన దేశ పరిస్థితులు, మన దేశ వ్యవహారాలు ముఖ్యం. వాటిని చూసుకుంటూ మన దేశానికి నష్టం లేకుండా ఎవరితో స్నేహం చేసినప్పటికీ కూడా అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, మనకి సాధారణంగా ముందు నుంచి కూడా చైనా, పాకిస్తాన్ వీళ్ళ మాటల మీద ఎప్పుడు నిలకడగా ఉండటం లేదు ఆ దేశాలు. అందువలన ఇవాళ ఈ యొక్క చైనా దేశం అనేటువంటిది భారతదేశంలో స్నేహానికి ముందుకొస్తుంది. ఇది శుభ పరిణామమే. అయితే మనం ఏంటంటే, మనం తీసుకోవాల్సిన మన జాగ్రత్త తీసుకుంటూ తప్పనిసరిగా చైనాతో స్నేహపూర్వకంగా ఉన్నట్టయితే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఎవరిని కూడా చేయలేరు. ఆ విధమైనటువంటి జాగ్రత్తని మనం తీసుకుంటూ ఇవాళ మనం అడుగు వేస్తే బాగుంటుంది.
సార్, ఆత్మనిర్భర భారత్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దానికి సత్ఫలితాలను ఇప్పుడే అందుకుంటున్న క్రమంలో చైనాతో స్నేహం అనేది ఎలా లాభిస్తుందా, ఏం జరగబోతుంది? అంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే చైనాతో స్నేహం ఉన్నా లేకపోయినా సరే భారతదేశం అభివృద్ధి చెందుతోందండి. ఇవాళ పారిశ్రామికంగా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా ఇవాళ ప్రపంచంలో బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మనం నిలిచాము. అందువల్ల చైనాతో స్నేహం ఉన్నంత మాత్రాన మనం అభివృద్ధి చెందుతాము, అలాగే చైనా మనల్ని వ్యతిరేకిస్తే మనం అభివృద్ధి చెందము అనేటువంటి విషయం ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. భారతదేశం అనేటువంటిది ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి బలమైనటువంటి పునాది చరిత్ర కలిగినటువంటి దేశం. అందువల్ల ఇది తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇవాళ ఉండేటువంటి ఈ పారిశ్రామికీకరణ ఈ యొక్క ప్రపంచ సూత్రాలలో ప్రపంచ దేశాలలో ఉండేటువంటి నిర్ణయాలను ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ చైనా విషయంలో ఒక జాగ్రత్తతో కూడినటువంటి అడుగు ముందుకు వేస్తే మంచిది. అది నా ఉద్దేశం. సార్, ఉత్పాదకత మార్కెటింగ్ విషయంలో మన దేశం కన్నా చైనా ఒక అడుగు ముందే ఉంది. ఒకవేళ సత్సంబంధాలు కనుక ఇంకా భవిష్యత్తులో కొనసాగే అవకాశాలు ఉంటాయి, ఇంకా మనం నేర్చుకునే అవకాశాలు వేటి మీద ఆధారపడి ఉంటాయి? ఇవాళ తీసుకునేటైతే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే చైనా మనకంటే పారిశ్రామికంగా కొంచెం ముందంజలో ఉందండి, అందులో అనుమానం లేదు. కాకపోతే ఈ మధ్యన మనం చూసినట్టయితే గత ఒక 10-11 సంవత్సరాలుగా భారతదేశం కూడా ప్రపంచంలో పారిశ్రామికీకరణ విషయంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందువలన ఇక్కడ మన దేశం తాలూకు అవసరాలు మనవి. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏదో అభివృద్ధి చెందారు, లేదంటే వాళ్ళు వెనకబడి ఉన్నారు, ఆ విషయంతో మనకు సంబంధం లేకుండా మన తాలూకు అవసరాలకి తగ్గట్టుగా మనకి నష్టం లేకుండా సరైనటువంటి చర్యలు కానీ తీసుకున్నట్టయితే మనం తప్పనిసరిగా విజయం సాధిస్తామని నా యొక్క ఆలోచన. సార్, ముఖ్యంగా ట్రంప్ ప్రతీకార సుంకాలు మన దేశంపై చాలా విపరీతంగా విధించిన తర్వాత మనం ఆల్టర్నేట్ మార్కెట్స్ని వెతుక్కునే క్రమంలో చైనాతో మనం చాలా దగ్గర అయ్యాం. అలాగే జపాన్ సహకారం కూడా భవిష్యత్తులో కొనసాగబోతుంది. రష్యా కూడా మనకి మద్దతుగా నిలబోతుంది. అన్ని రకాలుగా రష్యా మొదటి నుంచి అయితే మనకు సహాయంగానే ఉంది, అన్ని రకాలుగా యుద్ధపరంగా కానీ లేదంటే డిఫెన్స్ ఇతర విషయాల్లో కానీ. నెక్స్ట్ అసలు మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, ముందు ఎలా ఉండబోతుంది? ఇవాళ ఈ ట్రంప్ అంటే అమెరికా అధ్యక్షుడు వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తాత్కాలికమండి. సాధారణంగా ఇవాళ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఆ దేశంలో ఉండేటువంటి వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, రాజకీయ నాయకులు వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. అందువలన ఆయన ఏదో వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అది అమెరికా అధ్యక్షుడు కాబట్టి ఇవాళ దాన్ని బలవంతంగా దాన్ని అనుకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో భారతదేశం మీద సుంకాలు అన్నట్టయితే ప్రపంచంలో కానీ మనం చూసినట్టయితే ప్రతి దేశానికి కూడా ఒక దేశం అవసరం మరో దేశానికి ఉంటుంది. అందువల్ల ఈ విధంగా ఆలోచించినట్టయితే భారతదేశానికి అమెరికా అవసరం ఎంత అవసరమో అమెరికాకి భారతదేశం అవసరం కూడా అంతకంటే ఎక్కువే. అందువల్ల ఇవాళ ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ యొక్క 50% సుంకం ఏదైతే ఉందో టారిఫ్, ఇవన్నీ కూడా నేను అనుకోవడం ఏంటంటే తాత్కాలికం. వీటి వలన రాబోయే సంవత్సరాల్లో ఏదో నష్టం జరుగుతుంది అనేటువంటి అవకాశం లేదు. ఒకప్పుడు ఈ 50% సుంకానికి నిలబడి అమెరికా కానీ ఆ విధంగా ప్రవర్తిస్తుంది అన్నట్టయితే మనం ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్తున్నాం. సో ఒకప్పుడు మనకి ఇబ్బంది కలిగినప్పటికీ మనం వాటిని అధిగమించి మన స్వశక్తితో తప్పనిసరిగా ఈ యొక్క పరిస్థితి నుంచి మనం బయటపడగలమని నేను నమ్ముతున్నాను. సార్, అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ దేశాలు ఒక ప్రత్యేక కరెన్సీని కనుక తయారు చేసుకున్నట్లయితే దానిపై ఆధిపత్యం మళ్ళీ చైనాకే లభించవచ్చనే ఒక వాదన అయితే వినిపిస్తోంది. దాని మీద మీరేమంటారు? అంటే దాని విషయంలో మనం ఇప్పుడప్పుడే పూర్తిగా చెప్పలేమండి. ఎందుకంటే బ్రిక్స్ నిర్ణయాలు అవి కూడా చైనా తాలూకు డాలర్ విషయంలోని ఈ విషయాల్లో వెంటనే మనం ఏమి స్పందించలేం. దానికి కొన్నాళ్ళు ఆలోచన చేసి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే దాని మీద ఏమైనా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ఇది ముఖ్యంగా అయిందేదో మన మంచికే అయింది అనుకోవడం ఒక ఆశావాద దృక్పథానికి దారితీస్తుంది. ట్రంప్ ధోరణి పక్కన పెట్టేందుకు, ఆయనకి చెక్ చెప్పేందుకు ఆసియాలో అతిపెద్ద జనసాంద్రత కలిగిన 2 దేశాలు ఏవైతే ఉన్నాయో భారత్, చైనాలు 2 దోస్తీతో ముందుకెళ్తున్నాయి. ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి ఏమాత్రం విఘాతం కలగకుండా భారతదేశం మరింతగా పురోగమిస్తుంది ఈ మైత్రి వల్ల అనేది కర్రా భవానీ శంకర్ గారి మాటల ద్వారా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.